హే గైస్, చెప్పి హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆప్షన్స్లో ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలని దాని గురించి మాట్లాడదాం. అంటే ట్రేడ్స్ని మనం ఎలా ప్లేస్ చేయాలి దాని గురించి. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఈక్విటీలో ఆర్డర్స్ ప్లేస్ చేయడం, లిమిట్ ఆర్డర్స్, అలాగే మార్కెట్ ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలని దాని గురించి మాట్లాడడం, అలాగే క్యాన్సిల్ ఆర్డర్ కోడ్ గురించి మాట్లాడడం. సో అండ్ దానికంటే ముందుగా మనం టోకన్స్ ఎలా జనరేట్ చేయాలి, కాన్ఫిగర్ ఎలా చేయాలి దాని గురించి మాట్లాడడం ఫస్ట్ వీడియోలో. ఓకేనా, ఇది థర్డ్ వీడియో. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటేనే అర్థమవుతాయి అన్నమాట. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మనం టోకన్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. అవి తెలియకుండా ఇక్కడ మనం చేయడానికి ఏమి ఉండదు అనమాట. ఓకే, సో ఎవరైనా ఈ వీడియోస్ని కొత్తగా చూస్తుంటే సో వాళ్ళకి వచ్చేసి చెప్తున్నాను చూడండి. సో మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఆల్గో ట్రేడింగ్ విత్ పైథాన్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఉంది కదా. సో ఈ ప్లేలిస్ట్ కానీ ఓపెన్ చేస్తారంటే ఆల్రెడీ 5 yearsతో మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మనం జీరోదాతో చేస్తున్నాం అనమాట. సో 5 years వచ్చేసి ఫ్రీ, జీరోదా మనకి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం జీరోదాతో తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా, సో అలాగే దీనికి ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది డీటెయిల్గా ఇక్కడ కోడ్ కూడా ఇచ్చేస్తున్నాను దానికి సంబంధించి, కాన్ఫిగరేషన్ సంబంధించి. సో ఇప్పుడు మనం ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలి దాని గురించి మాట్లాడదాం. ఓకేనా, ఆప్షన్స్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి దాని గురించి. సో దానికి నేను ఆల్రెడీ కోడ్ కొంత రాసి ఉంచాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ మన యాక్సెస్ టోకన్ని అలా రిక్వెస్ట్ టోకన్ని జనరేట్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఈ కోడ్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను. ఈ వీడియో పబ్లిష్ అయ్యేటప్పటికి నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను ఆల్గో ట్రేడింగ్ సెక్షన్లో. ఓకేనా, అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం వచ్చేసి ఎన్ఎస్సి సంబంధించిన నిఫ్టీ ఇది వచ్చేసి దాని కోడ్ అనమాట. నిఫ్టీ కోడ్ ఇది, బ్యాంక్ నిఫ్టీ కోడ్ ఇది, అండ్ నిఫ్టీ కోడ్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ కోడ్ని యూస్ చేసుకుంటే మనకి దానికి సంబంధించిన లాస్ట్ ప్రైసెస్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఈ ఆర్డర్ ప్లేస్మెంట్లో మనం అప్పటికి మార్కెట్ ఏ ప్రైస్లో ఉందో ఆ ప్రైస్కి సంబంధించిన కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ మనం ఏ చెప్తే అదైనా ప్లేస్ అవుతుంది. లేదా మనం పర్టికులర్గా నేను ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేయమంటాను అంటే అక్కడైనా మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నిఫ్టీ ఆప్షన్ ఆర్డర్ ప్లేస్మెంట్ అండి. సో ఈ కోడ్ అంతా కూడా నిఫ్టీకి సంబంధించింది. ఓకే, సో ఇక్కడ మీరు ఎన్ని లాట్స్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ మీరు పర్టికులర్గా అంటే ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడ ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నిఫ్టీ ఎక్కడ ఉందో ఒకసారి గమనిద్దాం. సో నిఫ్టీ వచ్చేసి 17,700లో ఉంది. సో లేదు నేను 17,600కి ఆర్డర్ ప్లేస్ చేస్తానంటే అట్లయినా ప్లేస్ చేయొచ్చు. లేదా మీరు ఇట్లా ఇప్పుడు ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే ఉందో 17,700 ఉంది కదా, సో 700కి ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది అనమాట, రౌండ్ నెంబర్ కాబట్టి. ఓకేనా, సో అది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ నెంబర్కి ప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి నేను పిఈని సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ మీరు సిఈ కావాలంటే సిఎన్ రాస్తే సరిపోద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం చూడండి. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ ఉందో గమనించండి, 17,700లో ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ సౌండ్ వినిపించి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, దీంట్లో 538 రూపీసే ఉన్నాయి కాబట్టి మనం ఈ ఆర్డర్ని ప్లేస్ చేయలేకపోయాం. ఓకేనా, కాబట్టి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ రిజెక్టెడ్ అని వచ్చిందనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు 50 క్వాంటిటీతో మనకి ఆర్డర్ అయితే నార్మల్ ఆర్డర్ ప్లేస్ అయింది. నార్మల్ అయినా ఎంఎస్ అయినా ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి మనకి నార్మల్ ఆర్డర్ ప్లేస్ అయిందనమాట. ఓకేనా, ఒకవేళ మనం సెల్ చేయాలనుకున్నాం అనుకోండి, సింపుల్గా ఇక్కడ సెల్ అని చేంజ్ చేసేయచ్చు. సో ఇవన్నీ మీరు పారామీటర్స్లో రాసుకోవచ్చు, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తామనుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో రన్ చేస్తున్నాను. అగైన్ మీకు సౌండ్ వినిపించుంటుంది. ఇప్పుడు చూడండి, సెల్ ఆర్డర్ ప్లేస్ అయింది. ఇక్కడ గమనించండి, సెల్ ఆర్డర్ ప్లేస్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం నిఫ్టీలో ప్లేస్ చేయొచ్చు. సో నేనేం చెప్తున్నానండి ఇందాకటి నుంచి, సో ఇప్పుడు 17,700 ప్లేస్ అయింది. లేదు నేను 700 కాదు, నేను 800ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇక్కడ పారామీటర్ ఉంది దీనికి, స్ట్రైక్ అని. ఓకేనా, స్ట్రైక్ ఈక్వల్ టు క్యాపిటల్ లెటర్స్లో వచ్చేసింది అది, స్ట్రైక్ ఈక్వల్ టు 17,800లో నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, 17,800లో నేను అది కూడా ఓ టైప్ని మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ సిఈని నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఇందాక నుంచి పిఈలో ఉంది అది. సో ఇప్పుడు మనం సిఈని ప్లేస్ చేద్దాం, సిఈ. ఓకే, క్యాపిటల్ లెటర్స్లో సిఈ. ఓకే, సో ఇప్పుడు సిఈని ప్లేస్ చేస్తున్నాం చూడండి. సో రన్ చేస్తున్నాం. ఒక్క నిమిషం అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఆర్డర్ ప్లేస్ అయింది అది. సో ఇక్కడ వచ్చేసి మనం సిఈని ప్లేస్ చేస్తున్నాం. ఒకసారి గమనిద్దాం, సిఈ ఆల్రెడీ ప్లేస్ అయింది అనుకుంటాను. ఇక్కడ చూడండి, సిఈ ఆల్రెడీ ప్లేస్ అయింది. ఓకేనా, సిఈ ప్లేస్ అయింది. ఓకే, సో మనం ఇచ్చిన 17,800కి సిఈ అనేది ప్లేస్ అయింది.
ఓకేనా, రిజెక్ట్ అయిపోయింది ఇక్కడ, కాకపోతే ఫండ్స్ లేవు కాబట్టి. సో అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అంతే, లాట్ ఎన్ అనేది. ఒకవేళ మనం ఇక్కడ లాట్ సైజ్ని పెంచుతాం అనుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్గా 10 లాట్స్ అంటే 10 × 750 కదండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం 10 ఇచ్చామనుకోండి, 10 × అవుతుంది అనమాట అది, ఓకేనా, 10 లాట్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తాం చూడండి దీన్ని. సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఆల్రెడీ సౌండ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి 500 క్వాంటిటీ పడింది, ఓకేనా, 10 × 50 కాబట్టి 500 వస్తుంది అనమాట, ఓకేనా. సో అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా, సో ఇప్పుడు కరెంట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ నడుస్తుందో చూద్దాం. 37,700లో నడుస్తుంది, ఓకే, నియర్లీ 800 కాబట్టి అది రౌండ్ ఫిగర్గా 800, 50 దాటితే 800, 50 కింద ఉంటే 700గా తీసుకుంటుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ని తీసుకుంటున్నాం. సో ఈ ఆప్షన్ ట్రేడ్ని చూద్దాం చూడండి. సో దీన్ని రన్ చేస్తున్నాను నేను, ఓకే. సో దీన్ని రన్ చేసినప్పుడు మనకి కింద ఫంక్షన్ ఉంది, ఫస్ట్ మన ఫంక్షన్ రన్ చేస్తాం, తర్వాత కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కాల్ చేస్తే చూడండి 37,800 PE అనేది ప్లేస్ అయింది, ఓకే. సో ఇక్కడ గమనిస్తే మీకు బై ఆర్డర్ ప్లేస్ అయింది, ఓకే. సో సేమ్ ఇక్కడ కూడా సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే సింపుల్గా ఇక్కడికి వచ్చేసి సెల్, ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను సిఈ కావాలనుకుంటున్నాను కాబట్టి సిఈ అని చెప్తున్నాను. అలాగే లాట్ సైజెస్ ఒక 10 అన్న అనుకోండి, 10 × 25, 250 క్వాంటిటీ మనకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, ఒకసారి రీరన్ చేస్తున్నాను. సో అగైన్ ఆర్డర్ ప్లేస్ చేస్తాము, సౌండ్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు సెల్ ఆర్డర్ ప్లేస్ అయింది 37,800 CE, ఓకే, 250 క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ అయింది అనమాట, ఓకేనా. సో ఇవన్నీ ఏంటనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు కూడా మాడిఫై చేయాలనుకుంటే క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ మనం స్ట్రైక్ ప్రైస్ ఇవ్వకపోతే ఎలాగా అనేది దాని గురించి ఫస్ట్ మనం ఈ సింబల్కి సంబంధించిన, అంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లాస్ట్ ప్రైస్ని మనం గెట్ చేస్తాం ఇక్కడ. సో గెట్ చేసిన తర్వాత నేను హండ్రెడ్స్కి, అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 37,782 అట్లా ఉంది కదా. సో 82, 83కి మనం ఆర్డర్ ప్లేస్ చేయలేం, లైక్ స్టాక్స్లో లాగా మనం ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి అవ్వదు కదా, మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్ కదా ఇది. సో కాబట్టి మనం హండ్రెడ్స్కి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది దాన్ని, ఓకేనా. సో హండ్రెడ్స్కి మ్యాచ్ చేయడం కోసం ఇక్కడ రౌండ్లో నేను -2 అని ఇచ్చాను, సో దట్ అది 100కి మ్యాచ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఆ సింబల్ని తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒకవేళ మనం ఏమి ఇవ్వకపోతే ఆ స్టేజ్లో ఎక్కడైతే బ్యాంక్ నిఫ్టీ ఉందో ఆ ప్రైస్కి, అంటే 100కి రౌండ్ అయ్యి ఇక్కడ మనకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఒకవేళ మనం స్ట్రైక్ ప్రైస్ ఇస్తే ఆ స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ఈ అంటే బ్యాంక్ నిఫ్టీ కోడ్ ఇదంతా కూడా ప్లేస్ అవుతుంది అనమాట, మనం ఇచ్చే ఆర్డర్ టైపు, ఓకేనా. ఒకవేళ మనం ఇవ్వకపోతే ఆ టైంలో ఉన్న ప్రైస్కి ప్లేస్ అవుతుంది ఆర్డర్. సేమ్ ఇక్కడ కూడా నిఫ్టీలో కూడా సేమ్ థింగ్ అనమాట. ఎగ్జాంపుల్గా నేను అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళేసి నేను ఒక 100 పాయింట్స్తో నేను ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సి అంటే ఇన్ ద మనీ అయిపోద్ది, ఓకే, +100 అంటున్నాం కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆర్డర్ ప్లేస్ చేస్తాం అనుకోండి +100 పాయింట్స్తో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 100 పాయింట్స్ ఎక్స్ట్రాగా 37,900 పాయింట్స్తో మనకి, అంటే 100 పాయింట్స్ కరెంట్ ఉన్న మార్కెట్ కంటే 100 పాయింట్స్ ఎక్స్ట్రాగా మనకి 250 క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ అయిందనమాట. ఇక్కడ గమనిస్తే మీకు 800లో ఉంది, ఓకే, బట్ మనం 100 పాయింట్స్ ప్లస్ ఇచ్చాం కాబట్టి మనకి అది అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది కాబట్టి మనకి ఆర్డర్స్ అవుట్ ఆఫ్ ద మనీలో కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అదే మీరు ఇన్ ద మనీ ఇవ్వాలనుకుంటే, ఇన్ ద మనీ ఇవ్వాలనుకుంటే -100 అనమాట సింపుల్గా, ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తాను చూడండి, 700 ఆర్డర్ ప్లేస్ అయింది. సో ఇక్కడికి వచ్చి గమనిస్తే చూడండి 37,700 ఆర్డర్ ప్లేస్ అయింది అనమాట. సో ఈ విధంగా మనకి మీరు ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, అట్ ద మనీ కూడా మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ మీరు ఇంకా ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఉంటాయి కదా, సో అంటే ఇప్పుడు 40,000 ఇవి ప్లేస్ చేయడానికి ఇక్కడ కూడా అలౌ చేయదు అనమాట, ఆల్గో ట్రేడింగ్లో కూడా దాన్ని అలౌ చేయదు, ఓకే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం. దీనికి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ నేను వీడియో పబ్లిష్ అయ్యేటప్పటికి నేను ఇక్కడ కోడ్ అంతా కూడా మీకు ఇస్తాను, అక్కడి నుంచి మీరు కాపీ చేసుకొని యూస్ చేసుకోండి, ఓకే. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోస్ని ఎంకరేజ్ చేయడానికి కోసం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రండి, ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.